పౌలు బ్రతుకుండే కాలంలోనే యేసుప్రభు రెండో రాకడ గురించి ఒక చెడ్డ ప్రచారాలు జరిగినాయి. ఏంటనంటే యేసుప్రభు రెండో రాకడ వచ్చేసింది, అక్కడెక్కడ వచ్చాడంట. తెస్సలోనికలో ఈ సమస్య ఎక్కువ ఉందండి. వాళ్ళు ప్రేమలోని విశ్వాసంలో బలంగా ఉన్నారు, నిరీక్షణ విషయంలో తప్పు బోధ చేత పలచబడిపోతున్నారు. అందుకోసం పౌలు ఎవరు పడితే అక్కడ వచ్చిందంటే మీరు నమ్మొద్దు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకమందుండి ప్రభు దిగివచ్చును అంటే మూలం జరిగిపోయేది కాదు. ఐరోపా దేశంలో జరిగిపోయింది, ఆఫ్రికా దేశంలో జరిగిపోయింది అంటే రేపు పొద్దున ఎవరు నమ్మొద్దు. ప్రభు రాకడ ఎలా కనబడుతుంది అని అంటే సూర్యుడైనా ప్రపంచానికి ఒకవైపు కనిపిస్తాడు, ఒకవైపు కనిపించడేమో, కానీ అవసరమైతే ఏం చేయగలడు దేవుడు? గుండ్రంగా ఉన్న భూమిని బద్దలగొట్టి బల్లబలుపుగా చేసి ప్రపంచం అంతటికి ఒక్కసారే కనిపించేటట్టు చేయగలడు. ఒక మూల, ఒక ఏరియాలో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో జరిగేది కాదు సహోదరులారా. భూ ప్రపంచంలో మానవాళ్ళందరికీ ఒక్కసారి వినబడేటట్టు పెద్ద ఆర్భాటంతో వస్తాడు ఆయన.